ओम अस्मद्गुरुभ्यो नमः। ओम श्रीशैलेशदयापात्रं भीमत्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे पूजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुपमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतः सदा यामोदराणि गुणाय मेरे अस्मद्गुरुर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। माता पिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य न कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्ध्ना भूतं सरश्च महदाह्वयवर्धनः विचारकुलशेखर योगिवाहन भक्ताभृतेणुपरकाल यतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनि मनतोऽस्ति नित्यम्। लीलातुलस्तरीवलिति सत्त्वमुद्रोज्यपुष्टं तारार्जं स्वं भक्तिशतस्रसिद्धमध्यापयन्ति स्वोच्चष्टायां सिद्धिविरतं यामराज नृत्यभुङ्क्ते गोदातस्येनमः इदमिदं भूयैवास्तु भूयः। आण्डाळ் दिव्य திருவடிகளே శరణం. గోష్ఠి వారందరికీ కూడా స్వరూప రూపంగా దాసోహం తెలియజేసుకుంటూ శ్రీపతి వైకుంఠ నికేతనుడు అయినటువంటి భగవాన్ శ్రీమన్నారాయణ యొక్క కృపా కటాక్ష విశేషం చేత ధనుర్మాస వ్రతంలో ఈరోజు మనం 8వ సంవత్సరాన్ని అనుభవించుకోబోతున్నాం. అయితే పోయిన సంవత్సరం కూడా మనం తిరుప్పావళి విన్నాం, ఈ సంవత్సరం కూడా వింటున్నాం. ఇది ఏదైనా వ్యత్యాసం ఉంటే బాగుండు అని ఈ సంవత్సరం తిరుప్పావళి ప్రవచనంలో పాసురార్థము కొన్ని విశేషార్థాలతో పాటుగా భగవద్ రామానుజ పరమైన అర్థాలని దివ్యదేశ పరమైనటువంటి అర్థాలని మనం చూస్తూ వస్తున్నాం. అందులో భాగంగానే ఒక చిన్న కోర్స్, ఒక లెర్నింగ్ కోర్స్ కూడా ఉంటే బాగుండు అని అనిపించింది. మరి తిరుప్పావళి యొక్క ఆచార వైభవము అని పెద్దల నిర్వాహం. తిరుప్పావళికి ఎన్నో వ్యాఖ్యానాలు ఉన్నాయి. తిరునారాయణపురత్తు ఆయి అనే ఒక మహాచార్యులు ఈరాయిరప్పడి నారాయణప్పడి అని 2 వ్యాఖ్యానాలు అనుగ్రహించారు. అడిగిన బ్రహ్మణ పెరుమాళ్ నాయనార్ అనేవారు ఆరాయిరప్పడి అనే వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు. పెరియవాచ్యాన్ పిళ్ళై అనే మహానుభావులు మూవాయిరప్పడి అనే వ్యాఖ్యానాన్ని మనకు అనుగ్రహించారు. కాబట్టి 30 పాసురాలకి ఈ వ్యాఖ్యానాలు అవసరమా అంటే అంత ఇదిగా మన వాళ్ళు అనుభవించారు అని తెలుస్తుంది. దీని ద్వారా మనము మూవారప్పడిలో ఉన్నటువంటి విశేషాలని మనం ప్రవచనంలో అక్కడక్కడ మనం చేస్తూ వస్తున్నాం. మరి తిరుప్పావళి అంతా ఆచార్య వైభవమే అని అనడానికి కారణం ఏమిటి అంటే, అసలు ముందు భగవంతుడి వైపు భక్తి కుదుర్చుకోవడమే చాలా కష్టమైన పని అని అన్నది. ఒకవేళ కుదుర్చుకున్నా మనలాంటి వారే కదా ఆచార్యులు అని ఆచార నిష్ట కలిగి ఉండటం అనేది ఇంకా చాలా కష్టమైన పని అండి అన్నారు. వాస్తవానికి భగవంతుడే సర్వస్వము అనుకోవడం ప్రథమ పర్వనిష్ట, అది ఫస్ట్ స్టెప్. ఎప్పుడైతే ప్రథమ పర్వనిష్ట అన్నామో ఇంకొక కొన్ని మెట్లు ఎక్కాల్సిన ఉన్నాయి అని అర్థం అనమాట. ఆ చివరి మెట్టుకు చరమ పర్వనిష్ట అని అంటారు. అది ఆచార్య నిష్ట. అది మనకి అర్థంగా అర్థం కాకపోయినా కొన్నిసార్లు వినగా తిరుప్పావళి సారం అంతా ఆచార నిష్టనే అని మనకు అర్థమవుతుంది. కాబట్టి యతిరాజ వింశతి అనే ఒక అద్భుతమైన ప్రబంధాన్ని కూడా మనం ఈ సంవత్సరం నేర్చుకోబోతున్నాం. ఇందులో వింశతి అంటే 20 అని అర్థం అన్నమాట. యతిరాజులు అంటే యతులకు రాజుగా కీర్తింపబడినటువంటి వారు భగవద్ రామానుజులు. ఆయన యొక్క వైభవాన్ని కీర్తించేటువంటి 20 శ్లోకముల సమాహారం యతిరాజ వింశతి.
మరి రామానుజ వైభవాన్ని 20 శ్లోకాలలో ఈ యతిరాజ వింశతిని మనకు అనుగ్రహించినటువంటి వారు ఎవరు అంటే మనవాడ మామూలు. మనవాడ మామూలు అనే మహానుభావులు. ఈ మనవాడ మామూలు అనే వారు ఎంత గొప్పవారు ఒకసారి తెలిస్తే ఇప్పుడు మీ చేతిలో ఉన్నటువంటి యతిరాజ వింశతి ఎంత గొప్పదో మీకు తెలుస్తుంది. శ్రీ వైష్ణవ ఆచార్య రత్నహారంలో చివరి వారు మనవాడ మామూలు. ఆ తర్వాత మళ్ళీ ఇంకెవరు ఆచార్యులు లేరు. ఇంత జిఎస్ స్వామి అయినా జిఎస్ స్వాములకు ఆచార్యులు అయినా కూడా ఆచార్య రత్నహారంలో వారి స్థానం లేదు. వారే చివరివారు. ఎందుకు వారే చివరివారు అయ్యారు అంటే ఈ మనవాడ మామూలు ఒకసారి శ్రీరంగ క్షేత్రంలో రంగనాథుడిని సేవ చూడడానికి వచ్చినప్పుడు ఆ మంటపంలో చక్కగా బయట వేయించేస్తున్నారు. శ్రీరంగ క్షేత్రంలో ఉన్నటువంటి మూలమూర్తికి పెరియ పెరుమాళ్ అని పేరు. పెరియ పెరుమాళ్ అని ఎందుకు పేరు వచ్చింది రంగనాథుడికి? రాముల వారికి పెరుమాళ్ అని పేరు. రాముల వారే త్రేతాయుగంలో రంగనాథుడిని ఆరాధించాడు కాబట్టి పెరియ పెరుమాళ్. పెరుమాళ్ అంటేనే పెద్దవాడు అర్థం. పెరియాడని ఇక్కడ విశేషం అన్నమాట. అట్లా అలా పెరియ పెరుమాళ్ రంగనాథుడు అని మూలమూర్తికి పేరు. ఉత్సవమూర్తికి ఏమిటి పేరు? నంబెరుమాళ్ కన్నా ముందు ఒక పేరు, నంబెరుమాళ్ మధ్యలో వచ్చిన పేరు అழగియ మనవాళన్ అని పేరు. ఏం పేరు చెప్పండి? అழగియ మనవాళన్ అంటే అందమైన అల్లుడు అని అర్థం. ఏం పేరు? అదే పేరు. అది పెరుమాళ పేరే అండి. ఇప్పుడు గోదాదేవి ఎవరు? పెరియార్ వాళ్ళ కుమారుడు. గోదాదేవి ఎవరు వివాహం చేసుకుంది? రంగనాథుని వివాహం చేసుకుంది. మరి రంగనాథుని వివాహం చేసుకున్నప్పుడు గోదాదేవి కూతురు అయినప్పుడు పెరియార్ వారికి రంగనాథుడు ఏమవుతాడండి? అల్లుడు అవుతాడు కదా. రంగనాథుడికి ఏమో ఆయన మామగారు అవుతాడు, పెరియార్ వారికి ఏమవుతాడు? అల్లుడు అవుతాడు. ఈ అల్లుడు ఎట్లా ఉన్నాడు? ఎన్ని కల్పాల నుంచి చూస్తున్నా తరగని సౌందర్యంతో ఉన్నాడు. అందుకని అందమైన అల్లుడు, అలాగే మనవాడని పేరు. తర్వాత కొంతకాలానికి తురుష్కుల దండయాత్రలో ఈ విగ్రహాలన్నీ పోయిన తర్వాత 44 సంవత్సరాల పాటు శ్రీరంగంలో ఉత్సవమూర్తులు లేరు. కొంతకాలానికి వచ్చాయి. వచ్చిన తర్వాత మరి ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక చాకలి వాడు కనుక్కున్నాడు, ఈ అన్ని విగ్రహాలకు మీరు ఆయనకు కలిసరే కనపడవు, అన్నిటికీ మీరు తిరుమజనం చేయండి, తిరుమజనం చేసి ఆ వస్త్రాన్ని నా చేతిలో పిండండి, నేను తీర్థం తీసుకొని చెప్తాను ఈయన మన పెరుమాళ్ళ కాదా అని. అనేక మంది పెరుమాళ్ళను తీసుకొని వచ్చారు. వస్త్రం అభిషేకం చేశారు. వస్త్రం విన్నాక కాదు 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 అన్నాడు. ఒరిజినల్ శ్రీరంగ క్షేత్రంలో ఉన్నటువంటి ఆ పెరుమాళ్ళు రాగానే ఏమిటి ఆ ఒంటి మీద ఉన్న కస్తూరి కొన్ని సంవత్సరాల పాటైనా అంత పరిమళం పరిమళం పరిమళం. ఆ రంగనాథుని విగ్రహం మానవులు తయారు చేసింది కాదు, ఎప్పుడో కొన్ని కల్పాల నుంచి వస్తున్నటువంటి చరిత్ర ఇప్పటికే మనం చెప్పలేము అనమాట. ఇంతటి యొక్క కాంచీపురం పెరుమాళ్ళు ఉన్నారండి, వరదాది పెరుమాళ్ళు. ఎట్లుంటారు? మొహం మీద మొత్తం ఇట్లా ఇట్లా మచ్చలు 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 చూసారు ఎప్పుడన్నా? ఇది అగ్నిహోత్రం నుంచి నిలబడ్డాడు ఆయన. చతుర్ముఖ బ్రహ్మ యాగం చేస్తే ఆ యాగంలోని హోమగుండంలోంచి బయటకు వచ్చాడు ఆయన కదా. అందుకని అట్లా ఉన్నాడు. మరి చెప్పాలా ఇప్పటి విగ్రహం అని చెప్పండి. వాడు అప్పుడు ఆ సువాసనను బట్టి ఇవడదా నా పెరుమాళ్ అని చెప్పారు. ఏం చెప్పారు? వీరే మన పెరుమాళ్. అప్పటి నుంచి ఆ చాకలి వాడు పెట్టిన పేరు నంపెరుమాళ్ అనే పేరు పెట్టుకొని ఈయన వ్యవహరింపబడుతున్నాడు. అది భగవంతుడి యొక్క సౌలభ్యం. చూసారా? ఆ పెరుమాళ్ సంతోషించి, ఎవయా నా యొక్క ఉనికిని చెప్పావు, నువ్వు ఇన్ని సంవత్సరాలు నేను దూరం పోయాను కదా, నీకేమైనా కోరుకుంటే కోరుకో అంటే వాడు ఏం కోరుకోవాలండి? కళ్ళు కనపడట్లేదు బాబు, కాస్త కళ్ళు కనిపించేట్టుగా అనుగ్రహించండి, కాస్త డబ్బు ఇవ్వండి అడగవచ్చునా? అడగలేదు. వాడు ఎంత సంస్కారవంతులో చూస్తే మనకు అర్థమవుతుంది వాళ్ళ పెరుమాళ్ళు ఏం కోరుకోవాలి. స్వామి, ద్వాపర యుగంలో మా కులం వాడు నీ పట్ల బలరాముడి పట్ల అపచారపడ్డారు, వారిని క్షమించండి అని కదా. ద్వాపర యుగంలో కంసుడి యొక్క నగరానికి వచ్చినప్పుడు అందమైన బట్టలు తీసుకుని వెళ్తున్నప్పుడు ఇది ఎవరికి అంటే గొల్లపిల్లలు నీకెందుకు, ఇది మా రాజుకు అని చెప్పి అవహేళన చేశాడు. బలరాముడు కోపం వచ్చి చెంపుతో కొడితే వాడు 1000 ముక్కలైన అలా. అగో ఆ రోజు అపకారం చేసింది కదా అపరాధం,
దాన్ని మన్నించండి. ఎప్పుడో ద్వాపరయుగ వృత్తాంతం, త్రేతాయుగం అయిపోయింది, ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఇవి, అది భక్తి. అలా నంపెరుమాళ్. అటువంటి నంపెరుమాళ్ సేవించి ఉండగా ఈ మనవాడ మామూలు వస్తారు. అలాగే మనవాడ మామూని మీ ద్వారా మేము నమ్మాళ్ళవారు 12 మంది ఆళ్వారులు ఒకరైనటువంటి నమ్మాళ్ళవారు అనిపించినటువంటి దివామణి ప్రబంధాలు వినాలనుకుంటున్నావు అని అంటారు. అంటే ఈ మనవాడ మామూలు అంటారు, ఓ రంగనాథ, నువ్వు వేంచేసి ఉన్నటువంటి శ్రీరంగానికి భోగ మండపము అని పేరు. భోగం అంటే ఎప్పుడు ఏదో ఒక ఉత్సవం, ఏదో ఒక ఉత్సవం. మరి మీరు తిన్నగానే కూర్చుంటారా? నేను కాలక్షేపం చెప్తాను, సంవత్సరం పాటు పడుతుంది అని రంగనాథుడు అర్చకుడిని ఆవేశించి చెప్పారు. ఒక సంవత్సరం పాటు శ్రీరంగంలో ఉత్సవాలు లేవు, కేవలం ఈ కాలక్షేపం వింటాము అని కాలక్షేపాన్ని సంవత్సరం పాటు విన్నారు. ఎవరు చెప్తుంటే? మనవాడ మామూలు చెప్తుంటే. మరి సంవత్సరం అయిపోయింది, కాలక్షేపం అయిపోయిన తర్వాత సాత్తుమురే చేస్తారు, అంటే సమాపన ఉత్సవము అని. మరి ఆ సాత్తుమురే రోజు ఏం చేయాలి? ఆచార సంభవాలు పెట్టారు. ఈయన తన్మయత్వంలో వింటున్నాడు నంపెరుమాళ్. శ్రీదేవి భూదేవి భుజాలు అడిగారు, ఓ స్వామి అయిపోయింది కాలక్షేపం, సాత్తుమురే మీరు సంభావం సమర్పించండి అని. సరే, అర్చక స్వామి ఏదో వచ్చారు, సమర్పించారు. ఈయన 5 సంవత్సరాల వైష్ణవ బాలకుడిగా వచ్చి అందరిని దోసుకుంటూ వచ్చి మనవాడ మామూలు నమస్కారం చేసి, శ్రీశైలేశదయా మాత్రం దీవత్యాది గుణాండవం యతీంద్ర ప్రవణం వందే నందజామాతరం ముని అని మనవాడ మామూలు నమస్కారం చేసి, అయ్యా మీరే మాకు ఆచార్యులు అన్నారు. శ్రీశైలేశుల యొక్క దయకు పాత్రమైనటువంటి శిష్యుడు, అంటే మనవాడ మామూలు యొక్క ఆచార్య పేరు ఏంటారు? శ్రీశైలేశుడు. శ్రీశైలేశుల యొక్క దయకు పాత్రమైనటువంటి వారు దీవత్యాది గుణాండవం, చక్కటి జ్ఞానము, భక్తి, వైరాగ్యము సముద్రముంత కలిగినటువంటి వారు, యతీంద్ర ప్రవణం, రామానుజుల విషయంలో అత్యంత ప్రీతి కలిగినటువంటి వారు అయినటువంటి రంభజా మాతృలు అనే మనవాడ మామూలకు నమస్కరిస్తున్నాను అని, మిమ్మల్ని నేను ఆచార్యులుగా స్వీకరిస్తున్నాను అని అందరూ చూస్తున్నానని అర్థాన్ని చెప్పారు. అయిపోయి అర్చకుడిని ఆలోచించి, ఈ మనవాడ మామూలు మాకు ఆచార్యులు కాలక్షేపం చెప్పారు కదా సంవత్సరం పాటు, ప్రతి దివ్య దేశంలో ఈ శ్లోకం ప్రారంభం చేయాలని ఎక్కడ ఏది చేసినా శ్రీశైలేశదయాపాత్రతోనే ముందు మొదలు పెడతారు. రంగనాథుడి చేత ఆచార్యుడిగా స్వీకరింపబడ్డ మహనీయులు మనవాడ మామూని. అతను రచించినది యతిరాజ వింశతి, అది మీ చేతిలో ఉంది. మరి ప్రతిరోజు మనం ఒక్క శ్లోకాన్ని అర్థం ఏం చెప్పుకోము, ముందు అభ్యాసం చేద్దాం. పరమాళ్ళు అనుగ్రహిస్తే అప్పుడు ఏమో చూద్దాం. యతిరాజ వింశతిలో 20 శ్లోకాలు అనుకున్నాం కదా. మీరు పేరు చెప్పి చూడగానే మొదటి శ్లోకానికి నెంబర్ అంటూ ఏం లేదు, రెండో శ్లోకం నుంచే నెంబర్ ఉంది, 1, 2, 3 అని. అంటే ఏంటి అర్థం? ఈ మొదటి శ్లోకం అనేది తనియన్ అని అర్థం. ఎరుంబి అప్ప అని ఒక శిష్యుడు, వారు మనవాడ మామూల విషయంలో ఒక తనియన్ రాశారు, అది వారిచ్చిన తనియన్. ఇక ఆ తర్వాత మంది మనవాడ మామూలునే రామానుజ పరంగా చేసేటువంటిది. మొదటిగా తనియన్ చెప్తాం. యస్తుతిం, చూడండి, యహ తర్వాత స్థుతి ఉంది కదా, ఆ విసర్గ సారం కలిసిపోయి సాకి సావత వస్తుంది. యస్తుతిం యతిపతి ప్రసాదిని యాజహార యతిరాజ వింశతిం తం ప్రపన్న జన చాతకాంబుదం నౌమి సౌమ్యవర యోగి పుంగవం యస్తుతిం యతిపతి ప్రసాదిని యాజహార యతిరాజ వింశతిం తం ప్రపన్న జన చాతకాంబుదం నౌమి సౌమ్యవర యోగి పుంగవం శ్రీమాధవాంఘ్రి శ్రీమాధవాంఘ్రి జలజద్వయ నిత్య సేవ హేమా విలాసయ పరాంకుశ ఆదభక్తం కామాదిదోష పరమాత్మ పదాశ్రితానాం
రామానుజం యతిపతిం ప్రణమామి మూర్ధ్నా. మనం ఒకసారి ఈ శ్లోకాన్ని రిపీట్ చేసుకుందాం. నిన్నటి రోజున గోపిక లేపుతూ కేశవుని పాడము అన్నారు, కేశవుని కీర్తిస్తుండగా అన్నారు. అలాగే పెళ్ళాయి అన్నారు. ఓ నాయకమణి లాంటి స్త్రీ రానా నాయక పెళ్ళాయి అన్నారు. ఈ నాయక పెళ్ళాయి అనేది కూడా రామానుజ పరంగానే చెప్పుకోవాలి. ఎలా ఆచార రత్నహారంలో మధ్యమణి మధ్యలో ఉంటారు రామానుజుడు కదా, అలా వెలుగుతున్నటువంటి రామానుజుడు. కేశవనే పాడము, ఆ కేశవుని ఎప్పుడూ వదలకుండా ఉండేటువంటి వాడు ఆదిశేషుడు కదా, పరంపరలో ఉండేవాడు. ఆ ఆదిశేషుడే ఈ భూమి పైన కలియుగంలో రామానుజుడుగా అవతరించింది. ఆ అవతరించింది కూడా మళ్ళీ కేశవుడినే కీర్తించడానికి అన్నట్టుగా శ్రీపరంబుధుల్లో ఆది కేశవ స్వామి ఉన్నటువంటి ప్లేస్ లో అవతరించారు. అటువంటి రామానుజుడు. శ్రీపరంబుధుడికి భూతపురి అని పేరు. దీని పేరు భూతపురి. అది దివ్యదేశం. ఆదికేశవ పెరుమాళ్ ఉన్నారు. అటు పైన రామానుజులు వెంచేస్తున్నారు కాబట్టి ఆదికేశవ ఎందరుమాడ దేవాలయంగా అయింది. ఈ రోజున మూడవ గోత్రం లేదు. ఇంతకుముందు లేనటువంటి ఇద్దరు గోపిక విషయంలో వినలేదా అని ఒక గోపికను సంబోధించారు, విని కూడా లేవలేదా అని ఇంకో గోపికలు వచ్చారు. అంటే 2 సార్లు శ్రవణం. శ్రవణం గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. నిన్న కూడా మనం చెప్పుకున్నాం. ఈ శ్రవణము 3 రకాలుగా ఉంటుంది అని మనకు పెద్దలు తెలియజేస్తున్నారు. ఒకటి శాస్త్రములను వినటము, రెండవది అనుమాన ప్రమాణం చేత గ్రహించడము, మూడవది గురుముఖత వినటం. ఇది 3 రకాలుగా. శాస్త్రములను వినటము అంటే పక్షుల రాగాలు అని చెప్పారు. అంటే బ్రాహ్మణోత్తములు ఆచార్యులు వేదాలు చెబుతున్నప్పుడు అది వినటం. మనకు అర్థం అవుతుంది, అర్థం కాదు పక్కన పెడతారు, వినటం. అది కేవలం వినటమే జరిగింది. తర్వాత అనుమాన ప్రమాణంగా వినటం అన్నారు. అనుమాన ప్రమాణంగా వినటము అంటే, అనుమానం అంటే ఒకదాన్ని బట్టి ఇంకోదాన్ని ఊహించడం అర్థం కదా. శంఖధ్వనిని విన్నారు. శంఖధ్వనిని విని వెళ్ళై విడిసంగి అన్నారు. తెల్లటి శంఖధ్వని వినలేదా అన్నారు. తెల్లటి శంఖ ఎక్కడ లోపల ఉంటే వీళ్ళకి కనిపించిందా అండి? కనపడలేదు. ధ్వని మాత్రం వినిపించింది. కానీ ధ్వని ఎక్కడి నుంచి వచ్చింది? శంఖ నుంచి వచ్చింది. కాబట్టి తెల్లటి శంఖ అన్నారు. తర్వాత పెరుగుడు చిలుకుతున్నటువంటి శబ్దం వినపడలేదా అన్నారు. టైర్ అరవం కేర్చిలయో అన్నారు. అక్కడ కూడా శబ్దము, కానీ పెరుగుడు చిలుకుతున్న గట్టి కవ్వము అన్నారు. అంటే ఇందులో ఒక రూపము ఒక శబ్దము 2 వినిపించింది. ఆ తర్వాత మూడవది గురుముఖత వినటము. అంటే మునివర్యులు యోగిಗಳು అరియన్న పేరవం హరి 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 గురుముఖత వినటం. ఇలా 3 ప్రక్రియలో మనకు ఉంటుంది శ్రవణం అని. వేదం చెప్పిన ప్రక్రియలో శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాసితవ్య. ఈ ఇద్దరు గోపికలు లేపడం వల్ల శ్రవణం యొక్క ప్రాధాన్యం చెప్పినట్టుగా ఇప్పుడు లేపబోయే గోపిక ద్వారా మననము ఏంటో తెలియజేస్తుంది, అంటే మెమరైజ్ చేసుకుంటాం. అటువంటి ఒక గోపిక. ఈ గోపిక ఉన్నటువంటి ఒక విశేషణ గురించి ముందుగా సేవించి అటుపైన పాస్వర్డ్ సేవించి అటుపైన మనం లోపల పడదాం. ఏమంటున్నారు ఇక్కడ ఈ పాస్వర్డ్ లో లేపబోయేటువంటి గోపిక కోరు కలముడయ పావాయ్ అన్నారు. అంటే కుతూహలము కలిగినటువంటి గోపిక. 2 రకాల కుతూహలం. ఒకటి గోపికాకృత కుతూహలము, రెండవది కృష్ణకృత కుతూహలం. అంటే ఎప్పుడు కృష్ణుని పొందాలా అని ఈ గోపిక కూడా కుతూహలం. ఈ గోపిక ఎప్పుడు చూడాలా అని కృష్ణుడికి కూడా కుతూహలం. 2 వైపులటువంటి కుతూహలం. అటువంటి గోపికలు ఈ రోజు పాస్వర్డ్ లో లేపుతున్నారు. ముందు ఒక్కసారి పాస్వర్డ్ని సేవించి అటుపైన వ్యాఖ్యానం సేవించి
ఒక్కసారి మీరు హ్యాండ్ రైజ్ చేస్తారా? రంగప్రియ అన్మ్యూట్ చేస్తారు. అన్మ్యూట్ చేసుకున్నారా? అడిగాను వినపడుతుంది. అడిగాను ఇవాళ పాశరం కీழ்వాణం వెళ్ళిండ్రు కన్యాసి రాగం. கீழ்வானம் வெள்ளின்று எருமை சீரவீடு கீழ்வானம் வெள்ளின்று எருமை சீரவீடு கீழ்வானம் வெள்ளின்று எருமை சீரவீடு மெய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் மெய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரே போகாமல் காத்து உன்னை போவான் போகிறாரே போகாமல் காத்து உன்னை கூவான் வந்து நின்றோம் கோது கலமூடைய கூவான் வந்து நின்றோம் கோது கலமூடைய பாவாய் எழுந்திராய் பாடி பகரை கொண்டு பாவாய் எழுந்திராய் பாடி பகரை கொண்டு மாவாய் பிளந்தானே மல்லரை மாட்டிய மாவாய் பிளந்தானை மல்லரை மாட்டிய தேவாதி தேவானே சென்று நான் சேவித்தார் தேவாதி தேவானே சென்று நாம் சேவித்தார் தேவாதி தேவானே சென்று நாம் சேவித்தார் ஆவாவென்றாரைந்து அருளேலோரோ பாவாய் ஆவா வென்றாரைந்தான் அருளேலோரோ பாவாய் நான అడిగాను నామాలను చాలా అద్భుతంగా ఆలోచించింది. అనేక కీழ்వాణం వెళ్ళందు ఎరుమై సిరువీడు. కీళ్ అంటే రెండు అర్థాలు. కీళ్ అంటే కింద అనుకుంటు, తూర్పు దిక్కు అని. వేలన్నా కూడా రెండు అర్థాలు. పైన ఒకటి పొడవగాను. ఇక్కడ కీழ்వానం తూర్పు దిక్కు, ఆకాశము. వెళ్ళెండ్రదు తెల్లబడుచున్నది, ఎరుమై గేదెలు, మేవాన్ పచ్చిక మేయటానికని, సిరువీడు చిన్న వీడు ప్రాంతానికి అనువైనటువంటి కాలం కాబట్టి పరందనఘాన్ పోతూ పోవాన్ పోవటమే ప్రయోజనముగా కలిగిన వారై పోగిన్నారై వెళుతున్నటువంటి వాళ్ళని మిక్కుళ్ళ పిల్లైಗಳು మిగతా పిల్లలందరినీ కూడా పోగామని కాత్తు వెళ్లకుండా వాళ్ళందరినీ ఆపి ఉన్నాయి నిన్ను కూవాన్ వందు నిన్ను పిలుచుకోవడం కొరకని వచ్చి నీ ఇంటి ముందు నిల్చుని ఉన్నాము.
కోదు కలవడయ పావాయ్ కుతూహలం కలిగినటువంటి ఓ పిల్ల ఓ గోపిక ఎలుందిరాయ్ ఇద్దరులెమ్ము పాడి నోరారా శ్రీకృష్ణుడి యొక్క గుణాలని పాడి పరే ముందు ఈ వ్రతానికి కావాల్సినటువంటి సామాగ్రిని చక్కగా ఆయన ద్వారా మనం పొంది మావాయ్ గుర్రం యొక్క రూపంలో వచ్చినటువంటి కేసి అనే రాక్షసుడి యొక్క నోటిని పిళందారై చీల్చినటువంటి వాడును మల్లరై ముష్టికాసున్నటువంటి ఆ రాక్షసుని మాట్య మల్ల యోధులను మాట్య సంహరించినటువంటి వాడు ఉన్నటువంటి దేవాది దేవనే బ్రహ్మాది దేవతలకే దేవుడైనటువంటి వాడిని నా మనము సెన్ను చేరి సేవిత్తాల్ ఆశ్రయించినచో సేవించినచో ఆ ఎన్ను ఆరాయణ అరుణ్ ఏలో చెప్పాలి ఆహా వచ్చారా అని విచారించి మనమైన కృప చూపును అన్నట్టు. రెండు భాషలలో పక్షుల గురించి చెప్పారు. ఒక భాషలో పక్షులేమో అప్పుడే తెల్లవారుతుంది కాబట్టి లేచి కూస్తున్నాయి అని, ఇంకొక భాషలో పక్షుల అరుపులేమో ఆహార సముపార్జన కొరకు వెళుతున్నాయి కాబట్టి అప్పుడు ఇంట్లో మాట్లాడుకునే మాటలు అని వాడు ఇచ్చారు. మూడో భాషలోకి వచ్చేసరికి మూడో గొప్పకి వచ్చే వరకు గుర్తులు కీలు ఆనం వెళ్ళలేదు నిద్ర లేవాల్సింది అంటే లోపల గొప్పిగా ఎవడు తెల్లవారిందడం గుర్తు అంటే తూర్పు దిక్కు తెలతెల వారుతున్నది అంటే లోపల గోపిక అంటుంది అది తెల్లవారింది అనడానికి గుర్తు కాదు అని అంటుంది. అదేమిటి మాకు స్పష్టంగా కనపడుతుంది కదా. అట్లేం కాదు, మీరు త్వరగా మేల్కొని కృష్ణుని కలవాలన్న ఆనందంలో చక్కగా మేకప్ వేసుకొని చక్కటి ఆభరణాలు ధరించి మీ ముఖకాంతి ఆభరణాలపై ఆభరణ కాంతి ముఖకాంతిపై పడి ఇలా చూసేసరికి తూర్పు దిక్కు వైపు ఆ కాంతి అటు కాస్త పడి మీకు తెల్లవారిగా అనిపిస్తుంది తప్ప అదే తెల్లవారు తినడానికి గుర్తు కాదు అని చెప్పింది గ్లోబల్ గోపిక. ఇంకేదైనా గుర్తుంటే చెప్పండి అని బయట గోపిక చెప్తున్నారు. అలా ఏం కాదు, కావాలంటే చూడు, ప్రతి ఇంటి యజమానులు వాళ్ళ యొక్క గేదెలని చిన్న బీడుకు పంపుతున్నారు. అంటే ఏంటంటే ఆయర్పాడిలో ఉదయం పూట లేవగానే ఆ గేదెల యొక్క పాలు పిండరు, ముందు వాటిని కొద్దిగా భేదంగా వదిలేస్తారు అన్నమాట. సిరు వీడు అంటే చిన్న బీడు ప్రాంతాలు అర్థం. ఆ ఉదయాన్నే ఆ మంచు పడి ఆ లేత గడ్డి ఉంటుంది, కొద్దిగా వెళ్ళి ఓ అరగంట పావుగంట వాటిని వేసి వస్తాయి, అప్పుడు పాలు వదులుతారు. ఆ తర్వాత పొద్దున కూడా వదిలిపెడితే అవంతా అడవులో వెళ్ళి తిరిగి ఎప్పటికో సాయంత్రానికి వస్తాయి అన్నమాట. సో అలాంటి ఎందుకంటే ఆ గేదెలకి ఆ మేత చాలా ఇష్టం. ఆ పచ్చి గడ్డి పైన పడుతున్నటువంటి మంచు బిందువులతో ఉన్నటువంటి ఇది అనమాట. మన వాళ్ళు బయట తింటుంటారు చూసారా, అక్కడిక్కడ సభ్యు గిబ్బు ఉంటే ఎందుకు అడ్డమైన గడ్డి అంటే అడ్డమైన గడ్డి ఎందుకు, దాని మీద ఆ సాసులు ఈ సాసులు వేసి రెండు గడ్డి పెట్టి మధ్యలో గడ్డి పెట్టి. సో అలా ముందు ఒక చిన్న పేరు ప్రాంతానికి వెళుతుంది. మరి ఎప్పుడు వెళతాయి అవి? మరి తెల్లవారితేనే కదా యజమానులందరూ ఉడిపేవి అంటే అది కూడా తెల్లవారుతుండడానికి ఏమి గుర్తు కాదు. ఎట్లా కాదు అంటే ఇందాకే చెప్పా కదా, మీ యొక్క ముఖ కాంతి తూర్పు దిక్కు వైపు వెళ్ళటం వల్ల మీకు ఇక్కడ తెల్లగా అనిపిస్తుంది. మీ కాంతి వస్తున్నా కొద్ది ఇప్పుడు అంటే ఇంట్లో లాంతర్లు క్యాండిల్స్ చెప్పడం ఉదాహరణ కష్టం, కానీ మన చిన్నప్పుడు అయితే కొంచెం ఈ ఇన్వర్టర్లు ఇవి లేవు కదా, ఇంట్లో లాంతర్లు ఉండేవి, క్యాండిల్స్ కూడా ఉండేవి. కరెంటు పోయినప్పుడు అది వెలిగించగానే ఆ కోత పట్టుకొని వస్తున్నంతసేపు ఆ చీకటి దూరం పోతున్నట్టుగా వెలుగు వస్తుంది అనిపించేది. కాబట్టి మీ యొక్క కాంతి పడి ఆ చీకటి పోతూ ఉంటే ఆ చీకటి నల్లగా ఉంది, గేదెలు నల్లగా ఉన్నాయి కాబట్టి ఆ చీకటి చూసి మీరు గేదెలు అనుకుంటారు, కానీ నిజంగా అవి గేదెలు కావు, ఆ తెల్లవారు లేదు అని ఈ లోపల గోపిక చాలా అందంగా మాట్లాడుతున్నారు. లేదు తెల్లవారిందే అంటే సరే
ఎందుకో ఒకరిద్దరు మాటలు వినపడుతున్నాయండి. మరి మన బృందావనంలో 5 లక్షల మంది కదా ఉన్నారు. వచ్చారా అన్నారు, అందరు వచ్చారా? లోపల గోపిక ప్రశ్నించినట్టుగా భావించి వీళ్ళంటారు బయట గోపికలు, అయ్యో రాకపోవడం ఏంటి, అందరూ కృష్ణుని కలవడమే ఒక ప్రయోజనంగా ఇప్పుడుள்ள పెళ్ళైలో పోవాన్ పోగిందాలే పోగామని కాదు, పోవడమే ఒక ప్రయోజనంగా వెళ్తున్నటువంటి పిల్లలు వెళుతూ ఉంటే నువ్వు మాకు గుర్తొచ్చావు. ఎందుకు? నువ్వు కుతూహలం కలిగినటువంటి గోపికలు, నువ్వంటే కృష్ణుడికి ఇష్టం, కృష్ణుడు కూడా నువ్వంటే ఇష్టం. మేము సడన్గా వెళ్ళిన తర్వాత వాడు గోపిక రాలేదా అని అడుగుతాడు ఆయన. వాడు మేము చిన్నపోతాం, అసలే ఆయన ఏదో టైం ఇచ్చాడు, ఆయన మాట మీద నిలబడతానికి కొద్దిగా నమ్మకం తక్కువే, అసలే నమ్మకం తక్కువ, మళ్ళీ పైనుంచి ఇలా కొంతమంది మిస్ చేసామనుకో ఏదో కారణం తప్పించుకుంటాడు, తెప్పించుకోవట్లా. కానీ వీళ్ళ భయం వీళ్ళు తెప్పించుకున్నాడు కాబట్టి అడుగుతా నువ్వు గుర్తొచ్చావు గట్టిగా, నువ్వు లేకపోతే ఎట్లా అని వెళ్తున్న వాళ్ళని కూడా ఆపి మీరు ఇక్కడ ఉండండి, ఈ గోపిని కూడా పెంచుకొని వస్తాము అని నీ ఇంటి ముందుకు వచ్చి నిలబడ్డాము. ఇక్కడ ఒక అందమైన పద ప్రయోగం ఏమనుంది, పోవా పోగిందారి పోగామని కాదు. సరే, దీనికన్నా ముందు కీழ்వాడ గురించి కొంచెం చెప్తుంది. హృదయ ప్రదేశంలో కింది భాగము హృదయాంతరం అంటే ఆకాశం అర్థం, పరమాత్మ అర్థం. తెల్లబడింది అంటే సత్వగుణము ఉద్భుతమైంది అని అర్థం. మనం భగవద్ విషయంలో అప్పుడప్పుడే అడుగు పెడుతున్నప్పుడు మనం 2-3 సార్లు పెద్దల ప్రవచనాలు వినగానో లేదా ఇంకేదైనా గ్రంథాలు సేవించగానో మనకు సత్వగుణం వచ్చేసింది అని అనిపిస్తుంది. వెంటనే ఏం కాదు. అనాది కాలం నుంచి ఉన్నటువంటి వాసనలు రజోగుణం, తమోగుణం, ఆ గేదెలు అనటం ఏంటనమాట, అవి తామస కూడా ప్రధానమైనటువంటి జంతువులు అవన్నీ కూడా గేదెలు అనేది. కాబట్టి అవి పోయినట్టుగా అనిపిస్తుంది కానీ అవి పోవు మనకి. ఇప్పుడు సిరివీడు అన్నారు కదండి, సిరివీడు అంటే చిన్న బిడుగులు వెళ్ళి తినేసి వాళ్ళు వచ్చేస్తారు అరగంటలో, వచ్చి ఆ తర్వాత ఎప్పుడో వెళతాయి అనమాట. కాబట్టి మనకు వెంటనే భగవద్గీతను అడుగు పెట్టగానే మనకి ఏదో చాలా తెలిసిపోయినా మనకు వచ్చేసి అనుకుంటాం, కానీ ఆ తామస గుణాలు ఏమి వదిలిపెట్టి వెళ్ళవు, మళ్ళీ వెంటనే వచ్చేస్తాయి. ఆ గేదెలు పోయి వచ్చినట్టుగా మళ్ళీ వచ్చేస్తాయి. దానికి ఇంకా అభ్యాసం అవసరం. అందుకని అన్నారు బహుభ్య శ్రోతవ్య బహవా శ్రోతవ్య, బాగా వినాలి. చాలాసార్లు వినగా కొన్ని విషయాలు మనకు మనసులో గుర్తుంటాయి. కొన్ని విషయాలు గుర్తుంటే ఆ గుర్తున్న వాటిని ఏదో ఒక విషయాన్ని మనం ఆచరించగలుగుతాం. ఆచరణ వరకు వెళితేనే దేనికైనా ప్రయోజనం. కాబట్టి కీழ்వానం వెళ్ళాడు అంటే ఇక్కడ శ్రీభాష్యం అని ఒక అద్భుతమైన గ్రంథం ఉంది. వ్యాస మహర్షి బ్రహ్మసూత్రాలను రచించాడు. బ్రహ్మసూత్రాలు అంటే ఏంటి అంటే మనకు వేదంలో 2 భాగాలు స్థూలంగా, ఎంత నాలెడ్జ్ ఓరియంటెడ్ అనమాట. ఇలాంటి సందర్భాల్లోనే మనం చెప్పుకోవడం ఉంటుంది తప్ప మిగతా సందర్భాల్లో వీటి గురించి చెప్పుకునే అవకాశం కూడా ఉండదు. వేదంలో స్థూలంగా 2 భాగాలు, 3 పూర్వ భాగము, 2 ఉత్తర భాగము అని. అయితే ఇది స్థూల భాగంలో చెప్తున్నారు మీరు, ఉత్తర భాగం పూర్వ భాగం అని. మనం ఎక్కడైనా వేద పాఠశాలకు వెళ్ళి ఇవ్వండి పూర్వ భాగం ఇవ్వండి, ఉత్తర భాగం ఇవ్వండి అంటే అది టాంజిబుల్ అంటే దట్ ఈస్ నాట్ టాంజిబుల్. ఆ వేదంలో ఉన్నటువంటి వాటి యొక్క అర్థార్థని బట్టి దాన్ని వివరణ చేశారన్నమాట. అంటే భగవద్ ఆరాధన, యజ్ఞానికి కావాల్సిన సామాగ్రి, స్తోత్ర పాఠాలు ఇవన్నీ కూడా పూర్వ భాగము. దీన్ని కర్మకాండ అని అంటారు. ఇకపోతే ఉత్తర భాగము దీన్ని జ్ఞానకాండ అంటారు. అంటే ఈ లోకాలన్నీ ఎట్లా వచ్చాయి, ఈ లోకాలను ఎవరు కాపాడుతున్నాడు, మరి ప్రళయం వస్తుంది అంటారు, ప్రళయకాలంలో ఈ లోకాలు మళ్ళీ ఎవరిలోకి వెళ్తున్నాయి, జగత్కారణ తత్వం ఎవరు, వాడికి ఏవి కర్మలు అంటావా, వాడు ఎక్కడుంటాడు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకు జ్ఞానకాండలో తెలియజేస్తారు. వాటికి ఉపనిషత్తులు అని పేరు. మరి ఉపనిషత్తులో చెప్పినటువంటి విషయాలని ఒక్కొక్కరు కొద్దిగా మిస్ఇంటర్ప్రిట్ చేసుకునే అవకాశం ఉందని వ్యాస మహర్షి తమ శిష్యులను కూర్చోబెట్టి ఫలానా ఉపనిషత్ భాగంలో మీరు ఏమనుకుంటున్నారు అని కనుక్కొని వాటిని రెక్టిఫై చేస్తూ పరబ్రహ్మ యొక్క తత్వాన్ని విశదీకరిస్తూ 545 సూత్రాలు చేశారు. వాటికి బ్రహ్మసూత్రములు అని పేరు. ఒక విషయం ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, బ్రహ్మ
బ్రహ్మ రెండు వేరు వేరు. అర్థమవుతుందా? బ్రహ్మ అంటే దీర్ఘం లేదు, బ్రహ్మ అంటే దీర్ఘం. దీర్ఘం లేకుండా బ్రహ్మ అంటే పరాత్పరుడు శ్రీమన్నారాయణుడు అన్నాడు. ఎప్పుడైతే దీర్ఘం వస్తుందో బ్రహ్మ అని, అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ అన్నాడు. అదే కానీ బ్రహ్మసూత్రంలో అంటే శ్రీమన్నారాయణ చెప్పినటువంటి ఒక జ్ఞానకాండ. అందులో ఒక 32 విద్యలు చెప్పబడ్డాయి. ఆ చతుర్ముఖ బ్రహ్మ ఎలా, చతుర్ముఖ బ్రహ్మ పరాత్పరుడైనటువంటి శ్రీమన్నారాయణని ఎలా పొందాలి, వాడికి బ్రహ్మ విద్యలు అని పేరు. అందులో ఒక విద్యకి దహర విద్య అని పేరు. దహరాకాశంలో పరమాత్మను ధ్యానించుట, సత్వాత్ సంజాయతే జ్ఞానము అని. ఈ సత్వం కూడా మనకు ఎప్పుడు కలుగుతుంది అంటే, మనకు వచ్చిన జన్మ ఇప్పటిది కాదు కాబట్టి, ఎన్నో కోట్ల జన్మల తర్వాత వచ్చిన జన్మ కాబట్టి, అనేక జన్మల నుండి మనల్ని వెంటాడుతున్నటువంటి కొన్ని మెమరీస్ ఉంటాయి, జ్ఞాపకాలు. ఆ జ్ఞాపకాలు సుఖరూపమైన జ్ఞాపకాలు కావచ్చు, దుఃఖరూపమైన జ్ఞాపకాలు కావచ్చు. ఆ సుఖ దుఃఖ రూపమైన జ్ఞాపకాలకి వేదాంత పరిభాషలో వాసన అని పేరు. ఏం పేరు? వాసన అంటే ఇక్కడ స్మెల్ అని అర్థం కాదు, మెమొరీ అని అర్థం. తద్వారా మనకు మంచి చేయాలన్నప్పటికీ, మంచి చదవాలి అని ఉన్నప్పటికీ, మంచి ప్రవర్తనగా ఉండాలి అనుకున్నప్పటికీ, ఏదో ఒకటి ప్రేరేపించి మనం తప్పుదారులు వచ్చేలాగా ప్రయత్నం చేస్తాం. మనం అనుకోలేదు అట్లా, కానీ మనం ప్రొవోక్ చేస్తూ ఉంటుంది. ఏమిటి కారణం అంటే వాసన. మరి ఎట్లా పోతున్నది అంటే, మనం సొంతగా గ్రంథాలు చదువుకుంటే పోయేది కాదు. పెద్దలని ఆశ్రయించాలి, పెద్దల యొక్క నడవడిని చూడాలి, వాళ్ళ జీవన విధానాన్ని గమనించాలి. ఇలా ఎన్నో విషయాలు ఉంటాయి. కాబట్టి ఆ విషయాలన్నీ మనకి ఇందులో చెప్తుంది గోదావరి. వీవానం వెళ్ళెద్దు ఎరుమై సిరివీడు మెయ్వాన్ పరందరహాన్ విక్కుళ్ళ పిల్లలు పోవాన్ పోగిన్నారే పోగామని కాత్తు ఉన్నై కుమువాన్ వందు నిన్ను. మిగతా గోపికలందరూ వచ్చారా అంటే వచ్చారు. వాళ్ళందరూ వెళుతున్నారు. ఎట్లా వెళుతున్నారు? ఆ పరమాత్మను సేవించడము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఏదో కనపడతాడు, ఆయన ద్వారా ఏదో పొందాలి అని త్రాస. ఆ వెళ్ళటమే ఒక ప్రయోజనంగా వెళుతున్నారు అని చెప్తారు. వెళ్ళటమే ఒక ప్రయోజనంగా వెళ్ళటం ఏంటంటే, ఎట్లా ఉండాలి అంటే అక్రూర యానము అని ఒక యానం చెప్తుంది. యానం అంటే ప్రయాణం అర్థం, వేరేది. అర్చిరాలి యానము, వెంకటాచలపతి దర్శనం కోసం వెళ్ళేటువంటి వెంకటాద్రి యానము. శ్రీరాముడిని ఇంకో యానం ఉంది, భరత యానము అని. ఇలా కొన్ని ఎగ్జాంపుల్ చెప్పారు. అంటే ఏంటంటే చూద్దాం ఒకటి. అక్రూరుడు పిలిచాడు. ఎవరు? కంసుడు. ఎందుకు పిలిచాడు? వీడు ఎంతోమంది రాక్షసులు పంపిస్తున్నాడు. దేని కొరకు? కృష్ణుడిని సంబంధించడం. కానీ వాళ్ళందరూ పోయినవాడు పోయినట్టే తప్ప ఎవడు వచ్చి చెప్తున్నవాడు లేడు. అరే ఇట్లా కాదు, వీళ్ళనే ఇక్కడ రమ్మందాము అని ఓ మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడు. ఏం ప్లాన్ అది? మీ మామయ్య ధనుర్యాగం చేస్తున్నాడు, ధనుర్యాగం అని ఒక యాగం చేస్తున్నాడు, ఇప్పుడు రమ్మన్నారు, పిలుచుకురావడానికి పంపింది. దానికోసం అక్రూరుడు పిలిచి, అక్రూరుడు వెళ్ళి తీసుకొని రా అంటే, ఆహా ఇన్నాళ్ళు వీడి ఉప్పు తిని బతుకుతున్నాను, నా జీవితం ఇట్లాగే తెల్లారిపోతుంది అనుకున్నా కానీ నా జీవితంలో కూడా ఒక సుప్రభాతం ఉన్నది. అద్యమే సఫలం జన్మ సుప్రభాతాచమే దిశ. ఈ రోజు నా జన్మ ధన్యమైనది, ఈ రోజు నిజమైన సుప్రభాతం. వెళ్ళి సాయంత్రం ఎప్పుడో కలుస్తాడు శ్రీకృష్ణుడిని. కానీ నిజమైన సుప్రభాతం ఏంటి అంటే, ఎన్నో రాత్రులు గడిచిపోయాయి కానీ అవి నిజమైనటువంటి రాత్రి గడిచి ఉదయం కూడా సుప్రభాతం కాదు. ఎప్పుడు భగవద్ దర్శనం అవుతుందో ఇది నిజమైన నిజమైన సుప్రభాతం అని రథం మీద కూర్చొని వెళుతూ ఇక మార్గం అంతా ఒకటే ఆనందం. పెడతారు, బృందాన్ని పెడతారు, ఆ పొడి మీద వస్తుంది అని చూసి గుర్తుపడతారు. అప్పుడు వచ్చావా అంటారు, ఇప్పుడు నేను ఎక్కడ నేను అడుగుతాను, అలా చోట చెప్తారు. 3 వీధులు దాటుతాను, ఆ వీధి దాటిన తర్వాత అక్కడ ఆపుతాను రథము అని వచ్చాను తెలుసుకొని కృష్ణుడు బలరాముడు వస్తాడు, నన్ను కలుస్తారు, నన్ను చేయబట్టుకుంటారు, నారా అప్పుడా లోపల తీసుకుని పెడతారు, కూర్చోబెడతారు, నాకు మంచిగా ఇస్తారు. ఇదే ఆలోచన. పరమాత్మ కలుస్తారని ఆలోచన.
పరమాత్మను కలిసిన తర్వాత పొందే యోగం గురించి కాదు, ఆ పోవడమే కృష్ణ పరమాత్మని కలవడానికి వెళ్ళడం ఒక మార్గం చూసినా ప్రయాణం, ఆ పోవడమే ఒక ప్రయోజనంగా పెడుతున్నట్టు అక్రూరుడు. అటువంటి యానం మళ్ళీ భరతుడు చేశాడు. భరద్వాజ మహర్షి చెప్పాడు, అయ్యా చిత్రకూటం దగ్గర ఉన్నాడు మీ అన్నయ్య, వెళ్ళి కలుసుకోండి అని భరద్వాజ మహర్షి ఏ గుర్తులు చెప్పాడో ఆయా గుర్తులను వెంబడిస్తూ వెళుతున్నాడు భరతుడు. ఆ వెళ్ళే మార్గంలో కూడా వెళ్ళడమే ఒక ప్రయోజనంగా వెళుతున్నాడు భరతుడు. తిరుమలకు వెళ్ళేవాడు వెళ్ళడమే ఒక ప్రయోజనంగా వెళుతున్నట్టుగా ఇలా కొన్ని ఉదాహరణలు మనం చెప్తుంది. అలా వెళ్ళడమే ఒక ప్రయోజనంగా వెళుతున్నారు. దీన్ని బట్టి అర్థం ఏమవుతుంది అంటే ఈ గోపికలందరూ కూడా కృష్ణుడిని కలిసి మళ్ళీ ఏదో కోరుకోవాలనే ఉద్దేశంతో కాదు, ఇది చేర్చడమే ఒక ప్రయోజనంగా వెళుతుంది. అటువంటి వాళ్ళని కూడా ఆపి ఓ గోపిక నిన్ను తీసుకొని వెళ్ళడం కొరకు మేమందరం వచ్చాము, వాళ్ళని ఆపాము. నిక్కుళ్ళ పిల్లైಗಳು పోగినారే పోగోవాలి కాదు, వెళ్లకుండా వాళ్ళని ఆపి అరే మనం ఈ గోపిక తీసుకోకుండా వెళ్తే ఎట్లా, ఆగండి పిలుచుకొని వస్తాము అని ఈ ఇంటి ముందు నిల్చుని ఉంటాము. కాబట్టి ఇంగ్లీష్ ఉత్తాంతం కూడా ఇచ్చారు, సరే ఒకసారి ఇప్పుడు చెప్తున్నాను. దాన్ని కోదుకలం ఉడయ పావాయ్, కోదుకలం ఉడయ పావాయ్, ఓ కుతూహలం కలిగినటువంటి గోపిక. ఎందుకు ఇక్కడ ఈ పదప్రయోగం వేశారు అంటే భగవంతుని పైన అత్యంత ప్రీతి మనకు కలిగి ఉన్నప్పుడు తప్పక మన యందు కూడా అంత ప్రీతిని ఆయన కలిగి ఉంటాడు. యోమే భక్త సమే ప్రియ, నా భక్తుడు ఎవడైతే నా భక్తుడు ఉంటాడో వాడు నాకు ప్రియమైన వాడు. ఇక్కడ ఉందా ప్రమాణం ఉందా? ఇక్కడ చాలా ప్రమాణాలు ఉన్నాయి. ఒక ప్రమాణం చూద్దాం. భారత యుద్ధం అయిపోయిన తర్వాత అర్జునుడి భవనంలో కూర్చున్నటువంటి కృష్ణ పరమాత్మ దగ్గరకు వచ్చి ధర్మరాజు కాస్త ఏదో మాట్లాడుతుంటే ఈయన జాడల్లో ఉంటాడు. ఎట్లున్నాడుగా పట్టు పీతాంబరాన్ని ధరించినటువంటి కృష్ణ పరమాత్మ ధ్యానంలో ఉంటుంది. ఎట్లున్నాట అంటే ఒక బంగారు ముద్దలో పొదిగినటువంటి నీళ్ళ మణిలాగా ఉన్నాడు. బంగారు వర్ణం, పీత వస్త్రం కదా, పట్టు పీతాంబరం కట్టుకొని ఉన్నాడు, అలాగా ఉన్నాడు. కాబట్టి ఒక బంగారు వర్ణం ఉన్నటువంటి ఆభరణంలో నీలబడిలాగా ఉన్నాడు. ఉండి యోగులందరూ నిన్ను ధ్యానిస్తారు కదా బావా, నువ్వెవరు ధ్యానిస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఈయన చెప్పిన సమాధానం శరదల్పకతో భీష్మ సామ్యన్నివ ఉదాహరణ మాం ఝాతి పురుష వ్యాఘ్ర తతోమే తద్గతం మనః. ఓ ధర్మరాజా విను, శరకల్పకతో భీష్మ అంపశయ్య మీద పడుకున్నటువంటి భీష్మ పితామహుడు సామ్యన్నివ ఉతాశన ఆరిపోయే అగ్నిహోత్రలాగా ఉన్నాడు. మాం ఝాతి పురుష వ్యాఘ్ర, పురుష శ్రేష్ఠుడైనటువంటి ఆ భీష్ముడు నన్ను ధ్యానించాడు, నా మనసు ఆయన దగ్గరికి వెళ్ళింది. ఇలా ఎంత గొప్పగా భీష్మ పితామహుడు కృష్ణుడిని ప్రేమించి ధ్యానించి ఉంటే కృష్ణుడి యొక్క మనస్సు ఆయన దగ్గర పోయేలాగా ధ్యానిస్తాడు. ఇలా యోమే భక్త సమే ప్రియ. అటువంటి కోదు కలమడయాడానికి ఇంకొక అర్థం కూడా ఉంది. కోదు అంటే పాపముల పట్ల, కోదై కాదు కోదు. కలం అంటే పాపరాశి, అడయ నశించు, పాపలన్నీ నశించేటువంటి గోపిక అని అర్థం. కుతూహలం కలిగినటువంటి గోపిక అని ఇంకొకటి. సో అటువంటి కుతూహలం అంటే నిత్యము మనం భగవంతుని యొక్క కళ్యాణ గుణాలను సేవిస్తూ భగవాన్ నామాన్ని సేవిస్తూ ఉంటే ఏమవుతుంది, కొద్ది కొద్దిగా రజోగుణం తమోగుణం కాస్త పడిపోయి సత్వగుణం కాస్త ఉద్భుతమై కీழ்వాణం వెళ్ళలేదు, ఉదయాకాశం తెల్లబడుతుంది. అంటే సత్వగుణం కలుగుతుంది, పరమాత్మ అనుగ్రహం మనకు కలుగుతుంది అని వేదాంతపరమైనటువంటి అర్థం అన్నమాట. కాబట్టి ఏమా నువ్వు లేదే ఆ కృష్ణుడు ఉండలేడు, మేము ఇంతమంది వెళ్ళినా కూడా ఈ గోపిక రాడగా అడుగుతాడు. కాబట్టి ఇంత కుతూహలమైనటువంటి గోపిక నేను వదిలిపెట్టి ఎట్లాడుతాను చెప్పు. అందుకని ఈ వాటిలో మీరు నిల్చున్నావు, కాబట్టి తప్పకుండా రావాలి
మా యొక్క బాధ తెలిసి నువ్వు అట్లా పడుకోవడం తగునా నీకు? రాక్షస స్త్రీలు బాధపడుతూ ఉంటే సీతాదేవి హాయిగా అంతఃపురంలో కూర్చున్నా అండి? కూర్చోలేదు కదా. అగ్రే గమిష్యామి, పదా రామ, నేను వస్తాను, నేను ముందు నడుస్తాను, నేను ముందు నడుస్తూ ముళ్ళను తీసేస్తాను, నువ్వు హాయిగా నడుస్తూ వాడి అరణ్యవాసులు అని అన్నది సీతాదేవి. అట్లా అనొచ్చున? ఇంట్లోంచి బయటికి వెళ్ళే ముందు ఇంటి తాళం వేసి బయటికి వెళ్తారు కదా. మరి యజమాని ఇద్దరు బయటికి వెళ్తున్నప్పుడు ఆడవాళ్ళ ముందుకు వెళ్ళాలా, మగవాళ్ళ ముందు బయటికి వెళ్ళాలా? మగవాళ్ళ ముందు బయటికి వెళ్ళాలి. శుభకార్యం అయితే మగవాళ్ళ ముందు బయటికి వెళ్ళాలి, ఆడవాళ్ళ ముందు బయటికి వెళ్ళాలి. తక్కువ తాళం వేసేసి బయటకు వచ్చేసి ఆయన ఎందుకు ఆటో కూర్చుంటే మీరు అల్లాం చేయండి, మీరు వచ్చేసి అనకూడదు కదా. ముందు మగవాళ్ళు బయటకు వెళ్ళాలి, అశుభాన్ని వెళుతున్నప్పుడు ఆడవాళ్ళు ముందు బయటకు వెళ్ళాలి. అర్థమైందా? మరి ఇక్కడ సీతాదేవి ఏమన్నది రాముడితో? ఎందుకంత భయపడతావు రామ? చూడ ముఖాలు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, భయపడుతున్నాను తీసుకెళ్ళడానికి, ఏం పర్వాలేదు, ఉగ్రే గమిష్యాన్ని, నేను ముందు నడుస్తాను, ముందు నడిచి కొన్ని ముళ్ళను తీసేస్తాను, ఆ తర్వాత చక్కగా నడవచ్చు అని. ఇక్కడ సామాన్య న్యాయం వర్తించదు, విశేష న్యాయం వర్తిస్తుంది. ముందు నేను వెళ్తాను లంకకి, ఇక్కడ 14,000 మంది నువ్వు కంప్లీట్ చేసేసి అక్కడికి వచ్చి మిగతా వాళ్ళని కంప్లీట్ చేసే అంటాను. అది అసమే అంటారు. కాబట్టి మరి మేము ఇంతమంది స్త్రీలు బాధపడుతుంటే సీతాదేవి అంతఃపురంలో కూర్చున్నా, తాను వెళ్ళి పాప లంకకు వెళ్ళి కూర్చొని వాళ్ళ యొక్క బాధను తీర్చలేదా? అందుకనే నారీణ ఉత్తమ వధువు అన్నారు సీతాదేవి. కాబట్టి మేము ఇంతమంది బాధపడుతుంటే నువ్వు కుతూహలం ఉన్న గోపిక, నువ్వు మా గోష్ఠిలో రాకపోతే ఎట్లా అన్నా? అసలు నువ్వు ఉంటేనైనా మా గోష్ఠి ఇక్కడ, నువ్వు ఉంటేనైనా మా గోష్ఠి ఇక్కడ అన్నారు. మనం కూడా యాత్రలో పోతున్నప్పుడు రకరకాలు ఉంటారు భక్తులు. కొంతమంది ఏమి మాట్లాడు తాము ఉంటాడు, కొంతమంది ఏదైనా జోక్ వేస్తారు అవుతారు, లేకపోతే లేదు. కొంతమంది అస్తమానం జోకులు వేస్తూనే ఉంటారు, కొంతమంది అస్తమానం అందరినీ కలుపుతూ ఉంటారు, కొంతమంది అస్తమానం మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళు మాట్లాడకపోతే అసలు ఆగలన్నమాట కదా. ఎట్లయితే ట్రైన్లో వెళ్తున్నప్పుడు మనం ఆ స్టేషన్ వచ్చేదాకా డోర్ ఖాళీ ఉంచకుండా ఏదో తింటూ ఉంటామో అట్లాగే మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. అలా కోలాహలంగా ఉంటాడు కొంతమంది ఉంటారు. అలాంటి గోపిక అనమాట. ఈ గోపిక అంటే ఆయనకు బాగా ఇష్టం కృష్ణుడికి. కాబట్టి నారీనా ఉత్తమ వధువు అని చెప్పినట్టుగా మా యొక్క దుఃఖాన్ని చూసి నువ్వు ఇంకా లేవకుండా ఉండకూడదు, రావాలి. అవునా? లేచి ఇప్పుడు నేను ఏం చేయాలి అని లోపల గొప్పగాడు. ఏం చేయాలా? పాడి పదే గొంతు మన యొక్క నామాన్ని మనం పాడి ఆయన వ్రతానికి అనుకూలమైనటువంటి సామాగ్రిని ఇస్తాడు, అది తీసుకొని రావాలి. అదే తెల్లవారుతుంది, తెల్లవారు ఏమవుతుంది, గొప్ప వృద్ధులు లేస్తారు. మన ఎక్కువ కాలం కృష్ణుడితో గడిపే సమయం ఉండదు. రాక మనకి ఈ సమయం వచ్చింది. ఇన్నాళ్ళు మనల్ని కృష్ణుడి నుంచి దూరం చేశారు. మళ్ళీ ఇంతకాలం మనం కృష్ణుడు కలిసేటువంటి ఒక అవకాశం కలిగింది. కాబట్టి ఈ కాలం పోతే మళ్ళీ రాదు, కాబట్టి త్వరగానే అటువంటి పరమాత్మను మనం కీర్తిద్దాం. ఎటువంటి పరమాత్మ? మావాయ్ పిడందానాయ్. మా అంటే అశ్వము, గుర్రము అంటాం. వాయ్ అంటే నోరు అని అంటారు. పిడందానై చీల్చిన అని అంటారు. అంటే గుర్రపు నోటిని చీల్చిన వాడు ఎవరు? వీడు కేసి అనే ఒక రాక్షసుడు, చాలా పవర్ఫుల్. కంసుడు ప్రయోగించినటువంటి అనేక మంది రాక్షసులలో అతి బలవంతుడు ఈ కేసి అనే రాక్షసుడు. భాగవతంలో వర్ణిస్తాడు. వాడు బయలుదేరి వస్తుంటే భూమి ఇట్లా కంపించిపోతుంది అనమాట. ఇంత దేవతలు ఒడిగిపోతారు. ఇంతటి ప్రభావశాలి వాడు రాక్షసుడు. వాడు గుర్రం రూపంలో వచ్చాడు. గుర్రాన్ని ఆవేశించి గుర్రం రూపంలో వచ్చాడు. గుర్రం రూపంలో వచ్చినటువంటి ఆ రాక్షసుడు యొక్క నోటిని చీల్చి సంహరించినటువంటి వాడు మన కృష్ణ పరమాత్మ. అయితే ఎందుకు ఈ పదప్రయోగం చేశారు? కేసి ముందు పాస్ కంప్లీట్ చేసుకుంటాం. మల్లరై మాట్య, ముష్టికాసురుడు, ముష్టికుడు, చాణురుడు, వీళ్ళిద్దరు మల్లయోధుడు. వీళ్ళని సంహరించినటువంటి స్వామి. అసలు వీళ్ళని ఎప్పుడు సంహరించాడు కృష్ణ పరమాత్మ అంటే? ఇంత చెప్పుకున్నా కదా, అక్రూరుడు వెళ్ళాడు, వెళ్ళి వాళ్ళని తీసుకొని వచ్చాడు. రాగానే కంప్లీట్ ఒక స్కీమ్ ఉంది. ఏ స్కీము? ముందు రాగానే కూలయ పీఠము అని ఒక పెద్ద ఏనుగు ఉంటుంది, చాలా బలమైనటువంటి ఏనుగు. దాంతోనే తొక్కిచ్చేద్దాం, అక్కడ అయిపోతుంది. ఒకవేళ అక్కడ మిస్ అయితే ఇక్కడ మల్లయోధులు ఉన్నారు,
కదా? కొండంత ఆకారంతో బలవంతులైనటువంటి, అంటే ఒక వజ్రం లాంటి ఆయుధంతో కొట్టినా సరే ఆయుధం వంగిపోవాలి తప్ప వాడ శరీరానికి ఏం కాదు. ఇంతటి బలవంతుడు వాడు. అటువంటి వాళ్ళని పెడదాము. ఎలాగే ఇద్దరు పిల్లలు తుండ్ర పిల్లలు కాబట్టి ఆ బలమైన వాళ్ళ చూసి యుద్ధానికి కొంచెం కయ్యానికి కాలు దూవేటువంటి బాగా గడిచిన ఉన్న పిల్లలు కాబట్టి వాళ్ళతో ఫైటింగ్ వస్తారు. వాళ్ళిద్దరు ఎట్లా యోధులు, వీళ్ళిద్దరిని స్మాష్ చేస్తారు. మన చేతికి మట్టకుండా మన అని ప్లాన్ చేస్తాం. ఆ కులయ పీఠాన్ని కూడా సంబంధించాడు మన కృష్ణ పరమాత్మ. కొద్దిగా ముందుకు రాగానే ఇద్దరు పుష్టికాసూర చాణూర మల్ల మల్ల విశారద మధుసూదన స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ అన్నట్టుగా వాళ్ళిద్దరిని కూడా సంహరించాడు కృష్ణ పరమాత్మ. ఎవరు ఈ కేసి, ఎవరు ఈ మల్లయోధుడు? ఈ ఇద్దరిని సంహరించినటువంటి వాడు దేవాది దేవుని, బ్రహ్మరుద్రాది దేవతలకు కూడా కారణభూతులైనటువంటి దేవుడు ఎవరైతే ఉన్నారో, అంటే కృష్ణ ఏవై భూతానాం ఉత్పత్తిరపి చాప్యయ, కృష్ణుడే ఆ భగవంతుడు. ఉత్పత్తి చ అపి అంటే పుట్టుకకు, రక్షణకు, వినాశమునకు అతనే కారణం. అటువంటి దేవాది దేవుడు ఆయన వెళ్ళి మనము సేవించినట్లయితే ఆసురంలో ఏముంది? ఆవావెన్ను ఆరాయన్ అరుడేలో కొద్దిగా విడ తీసుకోవాలి. ఆవావా అని சொல்லకూడదు. ఎద్దు ఆవా వెన్ను వచ్చారా అని మనల్ని చక్కగా రిసీవ్ చేసుకొని మనకు మన కోరిన కోరికలు తీరుస్తాడు ఆయన అని చెప్తున్నాడు. ఎక్కడైనా ఉందా అండి? మనం పరమాత్మ గురించి ఈరోజు అడుగులు వేస్తే ఆయనే ముందుకు వచ్చి వచ్చారా అని అడగడం ఎక్కడైనా ఉందా? శ్రీరామాయణంలో 2 వృత్తాంతాలు కనపడతాయి. ఒకటి, దండకారణ్యంలోకి ప్రవేశించడానికి ముందు గంగా తీరం దగ్గర అంత దూరంలో 3 ఉండగా రథం దిగి లక్ష్మణ దిగు, సీతా దిగు, ఆ రథం దిగి 2 అడుగులు ముందు వేసిన తర్వాత ఆయన ప్రియమిత్రుడు గుహుడు వస్తాడు. రాగానే ఆలింగనం చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత లక్ష్మణ స్వామికి పరిచయం చేస్తాడు. లక్ష్మణ, మమ ఆత్మ సమస్తక, నా ప్రాణమిత్రుడురా, నీకు అన్నయ్య లాంటి వాడు అన్నాడు. ఎట్లున్నాడు గుహుడు? కనీసం సివిలైజేషన్ కూడా లేదు, నో నాగరికత, వస్త్రాలు కూడా సరిగా లేవు. ఏదో ఆత్మతోని మధ్యలో ఏదో ఒకటి పట్టుకున్నాడు. పడవ నడిపించేవాడు అంటే మోకాళ్ళ వరకు బురద. ఎవరన్నా అట్లాంటి వాడు చూసి నా ఫ్రెండ్ చెప్తుంటారు ఎవరన్నా, ఈయన కౌలించుకొని మరి ఆత్మ సమస్యమట అని చెప్తారు. అది రాముడు సౌశీల్యం అనుకోండి అని ఆయన ఒక తేనె పళ్ళు పట్టుకొని వచ్చాడు. రాముడు స్వీకరించాడు. అంతే నా కడుపు నిండిపోయినాడు. ఎందుకు? మధ్య అభిగమన చేవ స్నేహ సంఘర్షణ. అబ్బాబ్బాబ్బా, నీ మిత్రుడైనటువంటి నన్ను కలవడానికి నడుచుకుంటూ వచ్చావా? గుహ నా కడుపు నిండిపోయిందా? ఎంత దూరం అంటే అక్కడి నుంచి ఇక్కడ రావడానికి ట్రైన్ కావాలా, ఫ్లైట్ కావాలా, బండి కావాలా, కారు కావాలా? 4 అడుగులు వేసాడు అంతే గుహుడు. దానికే పొంగిపోయాడు రామచంద్రమూర్తి. నడుచుకుంటూ వచ్చావా? నా కడుపు నిండిపోయిందా? ఇది అది రాముడి సంశీలం. మళ్ళీ దండకారణ్యంలోకి వచ్చిన తర్వాత పాపం ఋషులు ఈ రాక్షసులు పెట్టేటువంటి ఇబ్బందులు తాళలేక రాముడున్న ప్రదేశానికి వచ్చి, రామ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు దండకారణ్యంలో, దుర్మార్గమైనటువంటి రాక్షసులందరూ కూడా నువ్వు కాపాడాలి మమ్మల్ని అన్నప్పుడు కొంచెం సిగ్గుపడతాడు రాము. అయ్యో, నేనే మీ దగ్గరకు వచ్చి మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటే, నగరంలో ఉన్నా అడవిలో ఉన్నా ప్రభు కృపే కదండి, కాబట్టి నేనే వచ్చి నువ్వు అడగాలి, కానీ మీరు వచ్చేంత వరకు నేను ఆలస్యం చేశాను అని రాముడు సిగ్గుపడిపోయాడు. శ్రీరామాయణంలో ఉన్న వృత్తాంతం. కాబట్టి మనమే ఆయన వచ్చే కన్నా ముందే, ఇది వట భూమికి కృష్ణుడు రాకముందు మనమే ముందు వెళ్ళామనుకోండి, బాబా ఇంత చిన్న పిల్లలు మంచి కొడుతూ ఉండగా స్వప్నం లేకుండా సవాలు కప్పుకోకుండా ఇలా వచ్చారా ఆహా అని చూసి
కరుణిస్తాడు ఆవిన్ను ఆరాయణ హృదయంలో నింపాలి దేవాది దేవుడు అని అన్నాడు. అయితే ఇందులో కొన్ని రహస్యమైన అర్థాలు ఉన్నాయి. ఏమిటి కేసి, ఏమిటి పుష్టిక జానులు, అది మనం రేపటి రోజున మనం అనుభవిస్తాం. ఈ రోజున ఈ పాసురం ద్వారా చెప్పబడినటువంటి దివ్యదేశం ఏమిటి అంటే శ్రీ హస్తి శైలం. అంటే హస్తి శైలం అంటే లక్ష్మి శ్రీకాళహస్తి ప్రాంగణస్తి లక్ష్మీ చరణాక్షాంగసాత్తు శ్రీమత్ సమస్యతే క్షేమం కరాశేషాం శ్రీమం కేశాయ మంగళం శ్రీయకాంతాయ కళ్యాణ గిరేర్ఘేద్రాం శ్రీవేంకట శ్రీనివాసాయ మంగళం. తర్వాత అస్తు శ్రీ స్తనకస్తూరి వాసన వాసిదవసే శ్రీ హస్తిగిరినాథాయ దేవరాజాయ మంగళం. చెప్పండి గట్టిగా. కాంచీపురం శ్రీ హస్తిగిరినాథాయ దేవరాజాయ మంగళం. దేవాది దేవునై శత్రుణాం సేవిస్తా. దేవాది దేవుడు కాంచీలో ఉన్నటువంటి వరదుడు. ఇప్పుడు హస్తిగిరి అని ఎందుకన్నారంటే కొండ ఏడు కుంభస్థలం లాగా ఉండేది. దానిపైన వరరాజ స్వామి వేయం చేసి ఉంది. కాబట్టి ఈ పాసురం ద్వారా హస్తిగిరి మనకు తెలియజేయబడుతుందని నమ్మారు. వాళ్ళ పాసురంలో భయోత్తరైవా ఇచ్చుసులో కూడా ప్రభువుగా ఉన్నటువంటి ఓ సత్యనారాయణ అని కాంచీపురం స్వామిని గూర్చి పలికారన్నమాట. ఇప్పుడు కాంచి అంటే ఏంటి? ఇది బ్రహ్మణో నామ, బ్రహ్మ చేత ఆరాధింపబడినటువంటి పెరుమాళ్ళు కాంచి అని అంటారు అన్నమాట. అటువంటి ఒక నివేశం తెలియజేయబడింది ఈ రోజు పాసురం. ఒక్క రెండు విషయాలు రామానుజపడతాను. కీழ்వానం తూర్పు తెలతెల వాడుతున్నది. రామ దివాకరుడు అవతరించాడు కానీ మన అజ్ఞానం పోలేదు. దేవకి పూర్వ సంధ్యాయ తతోఖిల జగత్పద్మ బోధాయాచ్యుత భారుణ దేవకీ పూర్వ సంధ్యాయ ఆవిర్భూతం మహాత్మన అని కృష్ణ పరమాత్మ అనే శివుడు అవతరించాడు. అయినా మనకు అజ్ఞానం పోలేదు. వకుళభూషణుడు బ్రహ్మాను వారి యొక్క అయినా సరే కానీ రామానుజ దివాకర భోజ వికాసాయ పాపధ్వంత క్షయాయ శ్రీమాన్ ఆవిర్భూత్ భూమను రామానుజ దివాకర. ఎప్పుడైతే రామానుజుని యొక్క సూర్యుడు ఉదయించాడో మన పాపరాశి అంతా దగ్ధమైపోయింది అని కీర్వాణం చెప్పడం ద్వారా రామానుజుడు మనకు తెలియజేయబడ్డాడు. గోవాన్ కోగినారే కోవామల్ కాత్ అంటే అదేంటి? చాలా అందమైన ఉత్తరం. యాదవ్ ప్రకాశంతో పాటు కాశీ యాత్రకే వెళ్తున్నటువంటి వాళ్ళని ఆపి ఏం తెలుస్తుంది దీని ద్వారా అంటే భగవంతు రామానుజుడు అసమానమైనటువంటి ప్రతిభ కలిగినటువంటి వారు యాదవ్ ప్రకాశం దగ్గర విద్య నేర్చుకుంటున్నప్పుడు ఉపనిషత్తులకి కొద్దిగా వక్రంగా భాషను చెప్తున్నప్పుడు రామానుజుడు దాన్ని అడ్డగించి వేరే అర్థాన్ని చెప్పేవారు. వాస్తవంగా గురువు అనేవాడు శిష్యుల చేత పరాజయం పొందడము ఆనందంగా భావించారు. కానీ దురదృష్టవశాత్తు ఈ యాదవ ప్రకాశుడు దాన్ని ఒక కక్షగా పెట్టుకొని రామానుజుల్ని సంహరించాలి అనుకున్నారు అని గంగా యాత్ర పెట్టుకొని ఆ గంగా తీరంలో వెళ్ళిన తర్వాత స్నానం చేసి రామానుజులు గుర్చేసి క్లోజ్ చేద్దాం అనుకున్నారు. ఎవరు? యాదవ్ ప్రకాశం. అప్పట్లో ట్రైన్ ఇవన్నీ లేవు కదా, నడుచుకుంటూ పోవాలి. శ్రీలంక నుంచి ప్రయాణం అయ్యారు. అయిన తర్వాత భగవద్ రామానుజుల పిన్ని కొడుకు ఉన్నారు, గోవింద భట్టర్ అని పేరు. ఏం పేరు? గోవింద భట్టర్. ఈ పన్నాగాన్ని తెలుసుకున్నాడు గోవింద భట్టర్. తెలుసుకొని అడవి మధ్యలో ఒక రోజు రాత్రిపూట మెల్లగా రామానుజుడికి వచ్చి, రామానుజ నీకు సంహరించిన గురువు గారు ఒక పథకం అన్నారు కాబట్టి నువ్వు ముందుకు పోవద్దు యాత్రకు, ఇక్కడి నుంచే నువ్వు పలాయం చేసాయని చెప్పాడు. భోగావల్ కాదు అంటే వెళుతున్న వాళ్ళని ఆపి అని అర్థం. అలా వెళుతున్న రామానుజుడిని ఆపి అప్పుడు ఏం చేశారు ఆయన? ఇది కూడా మళ్ళీ దేవరాయ వాళ్ళకే లింక్ వస్తుంది చూడండి. ఈ వృత్తాంతం కూడా అర్ధరాత్రి మరి ప్రాణం కాపాడుకోవాలని బయలుదేరాడు. ఎక్కువలో తెలీదు రాత్రి కూడా. ఆ రాత్రి కూడా ఎక్కడికో వెళ్ళి పడుకున్న సమయంలో కోయ దంపతులు వచ్చారు. వాళ్ళు కూడా అక్కడే పడుకుంటే
ఆ దంపతుల భార్య అడిగింది దాహం అవుతుంది అని. ఆ కోయతో చెప్పాడు, ఇప్పుడేంటమ్మా దాహం, కొద్దిగా తెల్లవారిన తర్వాత ఇస్తానులే, ఈ రాత్రి నీళ్ళు ఎక్కడ ఉంటాయి పడుకో. ఇప్పుడు రామానుజులు, అయ్యో ఇంత దాహం అవుతుందో రండి, మీరు చెప్పండి, నేను ఎవరు తీసుకొస్తాను నీరు అని. ఏం లేదా, కొద్దిగా ముందు వెళ్తే చిన్న చెట్టు చీకటి ఇది కనపడుతుందో లేదో, ఆ కొద్దిగా దాంట్లో చిన్న కొనలు ఉంది, అక్కడ నీళ్ళు ఉంటాయి, నీకు ఎందుకు వేస్తున్నా పడుకో, అట్లనే ఉంటుంది, నేను పొద్దున్న తీసుకోవచ్చు అంటాడు. లేదంటే నేను తీసుకొస్తానంటే నీళ్లు అని చెప్పిన రామానుజులు వెళ్ళి ఒక చిన్న ఆకు పట్టుకొని ఈయన వెళ్ళి వెతుక్కొని వెళ్ళి తీసుకుని నీళ్లు తీసుకొని వచ్చే లోపల వీళ్ళు మాయమైపోతారు. ఈయన ఆ కొనలు ఏంటో చూస్తే అర్థం కావట్లేదు, అది చూస్తే సారక్రీడు అంటే కాంచీపురంలో ఉన్నటువంటి సరోవరం పుష్కరం. ఎక్కడున్నారు అడిగితే వైష్ణవ స్వాములు ఎక్కడ ఉన్నారంటే ఇది కాంచీపురంలో ఉన్నారు అడుగు. అర్థమైతే ఆ కుల దంపతులు దేవి తయారు అరుణాల పెరుమాళ్, కాంచీపురం వదరాజ స్వామి అమ్మవారి వచ్చి రామానుజుని అరుణాంతంగా రాత్రి అక్కడి నుంచి కాపాడి ఇక్కడ పెట్టారు అలా రామానుజ పరంగా శ్రీమచ్చై ఇష్టిదిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందరియై గోదాయ చవంగడం కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ కారణోద్భవం పాండే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకి ఆళ్వార్ ఎందగుమానార్జీయ తిరువడిகளே శరణం ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. స్వస్తి. అనేక మంగళాశాసనం రేపు రోజున అత్యద్భుతమైనటువంటి భాషలో తూమణి వాడత్తు 9వ భాషలో మళ్ళీ మనం కలుసుకుందాం. అడియే రామానుజ దాసన్. జయ శ్రీమన్నారాయణ. గోష్ఠి వారిని చేసుకున్నారు. అడియన్ రామానుజదాసు. అడియన్ రామానుజదాసు. అడియన్ రామానుజదాసు. శ్రీమతే రామానుజాయ నమః. అడియన్ దాసోహం జయ శ్రీ